Hey guys, welcome back to my channel Explore with Anuniki. So day 1 in Darjeeling మాట అండ్ మేమైతే లాస్ట్ నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది డార్జిలింగ్ రీచ్ అయ్యేసరికి గ్యాంగ్టాక్ నుండి. సో మేమైతే రూమ్ చెక్ ఇన్ చేసుకొని మేమైతే రెస్ట్ తీసుకున్నాము అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళిపోయామాట. సో ఎర్లీ మార్నింగ్ మేము ఒక 7 కల్లా లెగిచాం టైగర్ హిల్కి వెళ్ళడానికి. గూగుల్ని ఫాలో అయ్యమాట. అది ఒక 7 కిలోమీటర్స్ మేము ఎలా అయితే వచ్చామో అలా చూపించింది అనమాట. సో మేము అటు వెళ్ళిపోయాం, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే డార్జిలింగ్ ఎంటర్ అవుతామో మనకి ట్రాక్ కనిపిస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ టైగర్ హిల్ ఉంటుంది అన్నమాట. సో మేము అవన్నీ 7 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టైగర్ హిల్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే సెక్యూరిటీ ఉంది. మనకి టికెట్ వచ్చేసి 35 రూపీస్ ఎంత తీసుకున్నారు. ఇప్పుడు టూ హెడ్స్ అండ్ 1 వెహికల్కి 30 రూపీస్ అనుకుంటా. సో అదైతే తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామాట టైగర్ హిల్కి. సో ఎర్లీ మార్నింగ్ అయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడైతే మాకైతే ఏ క్రౌడ్ కనిపించలేదు. సో మేము అండ్ సమ్ అదర్ 2 కపుల్ ఉన్నారు, వాళ్ళు వచ్చామంతే. టైగర్ హిల్ అంటే ఏం లేదు, మనకి వ్యూ పాయింట్ అనేది కాంచనజంగా వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు వస్తారంటే సన్ రైజ్ అయినప్పుడు ఆ సన్ రైజ్ యొక్క కిరణాలు అన్నవి మౌంటైన్ మీద పడి మౌంటైన్ షైన్ అవుతుంది అన్నమాట. సో ఆ సీనరీ చూడడం కోసం ఎర్లీ మార్నింగ్ అయితే వస్తారు. యాజ్ యు నో మేము నిన్నంతా రైడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి మేము చాలా టైర్డ్ అయిపోయాము. సో మేమైతే రాలేదు అక్కడికి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవ్వచ్చు, చాలా చల్లగాలికి ఎక్స్పోజ్ అయిపోయాం బాగానా. సో దానివల్ల మాకైతే మొహమ్మది పట్టేసింది చాలా. సో మీకు ఏదైతే కనిపిస్తుందో అక్కడ సూర్యకిరణాలు అయితే పడి అదైతే రెడ్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. సో అది టైగర్ హిల్ అంటే. సో ఇక్కడైతే మేము కపుల్ ఆఫ్ పిక్చర్స్ తీసుకొని కాసేపు స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. సో టైగర్ హిల్ అయితే చూసేయండి. మేము ఇప్పుడు గూమ్ మొనాస్ట్రీకి వెళ్తున్నాము. వెళ్ళే దారిలోని మ్యాగీ ఇదిగో షాపింగ్ చిన్నగా ఉంది. నేను ట్రాక్ మ్యాన్ నడుస్తున్నాను. 150-200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఏమైంది, బాగున్నాయా అవి? అన్నీ ఇలాంటివే తీసుకున్నారు, అవి ఇంట్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇవి చూడు. గైస్ వీఆర్ ఎట్ గూమ్ మానెస్ట్రీ. సో లోపలికి వెళ్తున్నాం. అవుద్ది నైస్.
నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి బటాసియా లూప్ గైస్. సో ఇది గూమ్ మొనాస్ట్రీ నుంచి 5 to 10 minutes అయితే ఉంటుంది. అండ్ పార్కింగ్ కొంచెం కష్టం, మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి సో పార్కింగ్ కొంచెం డిఫికల్ట్ అయింది. సో పర్ హెడ్ ఇది వచ్చేసి 50 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎంతసేపు అయినా ఉండొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము చాలాసేపు ట్రైన్ కోసం వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళిపోతున్నాం అనగా మాకు ట్రైన్ అయితే వచ్చింది అన్నమాట. అట్ ద టైం ఇంకా పరిగెట్టాం, లోపలికి పరిగెట్టి ఎట్లయినా వీడియో తీసుకోవాలని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మాకు షాపింగ్ జోన్ అయితే అవైలబుల్గా ఉంది. కాస్ట్ అయితే కంపేర్ టు గూమ్ మొనాస్ట్రీ మేము అక్కడ చూసిన దానికంటే ఇక్కడ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ డార్జిలింగ్ యొక్క ఇవి కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఫోటో తీసుకుంటున్నాను అనమాట. సో మేమైతే ట్రై చేయలేదు, బట్ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట అలా ఈ ప్లేస్ ఎట్లుంటుంది ఏంటి అన్నది. ఈ బటాసియా లూప్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒక వార్ జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మెమొరీగా ఈ వార్ మెమోరియల్ అయితే కట్టారు. దీన్ని బటాసియా లూప్ అని నేమ్ చేశారన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ట్రైన్ ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఒక లూప్ అయితే తిరిగి కింద నుంచి వెళ్ళిపోతుంది. సో మేము ప్రెజెంట్ అయితే కిందకి వెళ్ళే రూట్ కొంచెం బాగుందని చెప్పి మేము అటైతే వెళ్తున్నాం కొంచెం పిక్చర్స్ దిగడానికి. సో ఇక్కడ పిక్చర్స్ అయితే అల్టిమేట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ క్లైమేట్ ఆల్సో మాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. సో చూసేయండి. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు మేము గూమ్ మొనాస్ట్రీ దగ్గర ఏ గ్లౌజెస్ అయితే కొన్నామో ఆ గ్లౌజెస్ ఇక్కడ బటాసియా లూప్లో పోయాయన్నమాట. సో ట్రైన్ వస్తుందని కంగారులోని నేను పరిగెట్టేసరిగా మధ్యన ఎక్కడో పడిపోయి, సో ఆబ్వియస్లీ అది అందరికీ యూజ్ ఉంటుంది కాబట్టి మరి వెంటనే మేము బ్యాక్ వెళ్ళి చూసాం కానీ మాకైతే దొరకలేదు. సో ఈచ్ పేరు వచ్చేసి 120 తీసుకున్నారు. సో అది చూడండి ఇక్కడ భలే వేసుకుంటున్నారు డ్రెస్సెస్. Bro, can you take one picture? Batasia look. సో బటాసియా లూప్ అయితే అయిపోయింది. అండ్ డార్జిలింగ్ ట్రైన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రైన్ వస్తుంది అనగానే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ రోడ్ మీద కనిపిస్తుంది బట్టి నాకు ఎన్నిసార్లు ట్రైన్ కనిపించింది అన్నిసార్లు నాకు
నాకు షూటింగ్ తీయాలనిపించింది అనమాట. సో ఇంతకల్ మీరు బటాసియా లూప్ దగ్గర చూసింది అది ఇంజిన్ ట్రైన్, ఇప్పుడు చూసింది వచ్చేసి అది కోల్తో నడిపే ట్రైన్ అనమాట. సో ఇక్కడ గూమ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మేము ఆగి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ మా ఇద్దరిది, చాలా బాగుంది ఈ పిక్చర్. ఇది దిస్ ఇస్ దీర్ధామ్ టెంపుల్ గైస్. గైస్ వీఆర్ ఎట్ హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్. చూడండి అబ్బాయి చూడండి ఏం చేస్తున్నారు. సో గూమ్ మొనస్ట్రీ దగ్గర దీర్ధామ్ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో నేనైతే ఆ వీడియో చూపించలేదు, అంటే ఓపెన్ చేసి అలో లేదు. సో నేనైతే షూట్ చేయలేకపోయాను. అండ్ మిడిల్లో ఒక మొనస్ట్రీ కూడా ఉంది, సో అది కూడా క్లోజ్డ్ ఉంది. సో అది కూడా షూట్ చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ మేము హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్కి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే కొంచెం అన్నిటి మీద కంపేర్ టు ఎవ్రీ ప్లేస్ ఇన్ ద డార్జిలింగ్ ఇక్కడ కొంచెం మంచి టీ దొరుకుతుంది అయితే తెలిసిందన్నమాట మాకు ఇన్ఫర్మేషన్. ఆ బటాసియా లూప్లోని ఎవరో సమ్ కపుల్ చెప్పారు. సో మేమైతే ఈ హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్కి వచ్చాము. ఇక్కడ డైరెక్ట్గా మనము కంపెనీతోని కొనుక్కోకుండా బయట ఒక ఆవిడైతే బ్లాక్లో అమ్ముతున్నారు. సో ఆవిడ దగ్గరికి వెళ్తే కొంచెం హిస్టరీ అది ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ టీ అయితే ఇచ్చారన్నమాట. కంపేర్ టు మేము బయట తీసుకున్న టీ కంటే ఈ టీ అయితే చాలా బాగుంది. అండ్ మిల్క్ టీ, మసాలా టీ, ఇంకా చాలా టీ, గ్రీన్ టీస్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ కాస్ట్ అయితే హైలో ఉన్నది, కాకపోతే బాగుంది అన్నమాట కంపేర్ టు. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి టెంజింగ్ రాక్ మాట. సో ఇది వచ్చేసి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, ఒక 15 minutes జర్నీ అయితే చేసాము ఇక్కడ రావడానికి. సో ఈ ప్లేస్లోనైతే జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే వచ్చారో ఏ సపోర్ట్ లేకుండా ఈ రాక్ అయితే క్లైమ్ చేశారట. నేను ఆ రోప్ పట్టుకొని పైకి వెళ్ళేసరికి నాకు ఇంకా ప్రాణాలు అటు నుంచి అటు వెళ్ళిపోయమాట. ఏదో ట్రై చేశాను, బాగుంటుంది, చిన్నదే కదా అనుకున్నాను, కానీ కొంచెం సగంకి వెళ్ళేసరికి నాకు భయం వేసి కాళ్ళు అయితే వణికిపోయి టెన్షన్ అయితే వచ్చింది పైకి వెళ్ళేసరికి. మళ్ళీ మనల్ని ఎవరు దింపుతారు కిందకని చెప్పి మళ్ళీ నేనే ఎలాగోలా దిగిపోయాను. आगे हाथ పైకి లాగు, పైకి లాగు. One two.
Well done, well done, well done. ఫైనల్లీ మేము టెంజింగ్ రాక్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము పీస్ పకోడా అండ్ జపనీస్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇది పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం దూరం లోపలికి అయితే నడాలన్నమాట. వెహికల్స్ అలో చేస్తున్నారు, బట్ లోపల పార్కింగ్ లేదని మేము బయట పెట్టేసి వెళ్ళాము. జపనీస్ టెంపుల్ అండ్ పీస్ పకోడా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి రాక్ గార్డెన్. బట్ బైక్స్ మీద అయితే ఇది వెళ్ళడం కష్టం అని చెప్పారు. అయినా చిన్నది ట్రై చేద్దాం అనుకొని వెళ్ళాం, కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి మా స్కూటీ ఇదైతే బ్రేక్స్ అయితే ఫెయిల్ అయిపోయి, సో మళ్ళీ ఎందుకు వచ్చింది రిస్క్, బాగా స్లోప్ ఎక్కువ ఉంది. సో ఎందుకు వచ్చింది రిస్క్, వెళ్ళిన దగ్గరే కొంచెం ఎక్కువ టీ గార్డెన్స్ అయి ఉంటే అక్కడే మేము ఎక్కువ వీడియోస్ అవి తీసేసుకొని ఫొటోస్ అవి తీసేసుకొని అండ్ రిటర్న్ టు మా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. సో లోకల్ సైట్ సీయింగ్ ఇన్ డార్జిలింగ్ అయితే చూసేసారు కదా. సో నెక్స్ట్ మేము రిలీజ్ చేసే వీడియో వచ్చేసి నైట్ లైఫ్ ఇన్ డార్జిలింగ్ మాట. సో అది ఇంకా మారలస్గా ఉంటుంది వీడియో. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.